విమర్శలు చేయడం కూడా మీరు మానుకోవాలని కూడా ఈ విధంగా తెలియజేస్తున్నారు. నమస్తే రఫీ గారు. నమస్తే మేడం. రఫీ గారు, అమరావతి నిర్మాణానికి గత పాలనలో జరిగిన తప్పులు పునరావృతం కాకుండా అలా చేసేందుకు మీరు ఇప్పుడు ఎటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు? అంటే అప్పుడు స్టార్ట్ చేద్దాం అనే టైంకి వైసీపీ వచ్చింది, దాన్ని పక్కన పడేసింది. సో మళ్ళీ ఇప్పుడు ఏంటి, మళ్ళీ 3 సంవత్సరాలు కాలయాపన చేస్తారా? ఈ లోపే కంప్లీట్ చేసేస్తారా? టైం లైన్ ఏమైనా ఉందా దీనికి? అందరికీ అలాగే ప్రైమ్ లైన్ వీక్షకులందరికీ కూడా శుభసాయంత్రం. ఇప్పుడు మా ప్రభుత్వం 24 మే నుంచి అధికారంలోకి వచ్చింది. కూటమి ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి రాజధానికి సంబంధించినటువంటి ప్రతి పని ముందుకెళ్తా ఉంది. పెట్టుబడులు కూడా వచ్చినాయి. 2-3 రోజుల క్రితం ఐకానిక్ బిల్డింగ్లు పురోగతి ఎలా ఉందో ఫోటోలు కూడా వచ్చింది పత్రికల్లో. వాటిని ఐఐటి మెడ్రాస్, ఐఐటి హైదరాబాద్ వాళ్ళతో ఆ పునాదుల్ని ఏ స్థాయిలో ఉన్నాయి, ఆ పునాదులు పనిచేస్తాయా లేదా అని చెప్పి అన్ని పరీక్షలు జరిపిన తర్వాత 3 కంపెనీలు దాదాపు కొన్ని వేల మంది కార్మికులతో రేయం పగళ్ళు అక్కడ పనులు చేస్తా ఉన్నారు. అది కాకుండా సీడ్ యాక్సెస్ రోడ్డుకి కనెక్షన్ కూడా వచ్చింది. దాదాపు 100 ఎకరాలు రైతులు ఇవ్వడానికి ముందుకు వచ్చారు. పనులు కూడా నేషనల్ హైవేకి కనెక్ట్ అవుతా ఉన్నాయి. సరే, నేను ఒకటే చెప్తున్నా, 2015లో ప్రారంభం కాలేదండి అమరావతి. 2017, 2014-15 హైదరాబాద్ లోనే ఉంది రాజధాని. అక్కడ అసెంబ్లీ నడిపేవాడు. 17లో ఈ పనులు ప్రారంభించినప్పుడు ప్రపంచ బ్యాంకుకి అనేక రకాల ఉత్తరాలు రాశారు. ఫీజుబుల్ కాదు, మీరు లోన్లు ఇవ్వద్దు రాశారు. కానీ వాళ్ళు ముందుకు వచ్చారు. అప్పుడు కట్టిన భవనాలు తాత్కాలిక భవనాలే కట్టలేదండి. ఇప్పుడు వెలగపూడిలో ఉన్నటువంటి సెక్రటరియట్ కానీ ఇప్పుడు కడుతున్నటువంటి క్వార్టర్స్ కానీ తాత్కాలికాలు కాదు. అక్కడ తాత్కాలికమైనటువంటి రాజధాని పెడుతున్నాం. ఐకానిక్ భవనాలు కట్టిన తర్వాత దాన్ని మారుస్తున్నాం. ఆ భవనాల్లో రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఇతర కార్యాలయాలను అక్కడ తీసుకొచ్చి పెడతామని చెప్పి ముఖ్యమంత్రి అప్పట్లో చెప్పారు. ఆ భవనాలు శాశ్వతమే, 100 సంవత్సరాలకి సరిపడా పునాదులు వేసే కట్టారు. వాటిపైన 4-5 అంతస్తులు కూడా కట్టవచ్చు ఇప్పుడు ఉన్నటువంటి సెక్రటరియట్ మీద. ఇవాళ ఏప్రిల్, మేకల్లా ఐఏఎస్ ఆఫీసర్లు, ఐపీఎస్ ఆఫీసర్లు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు క్వార్టర్స్ కూడా రెడీ అయిపోతా ఉన్నాయి. అలాగే స్టాఫ్ క్వార్టర్స్ కూడా రెడీ అవుతున్నాయి రేపు ఏప్రిల్, మేలో. ఇవి కాకుండా పేదలు ఉండటానికి అక్కడ వాళ్ళకు కూడా అపార్ట్మెంట్స్ రెడీ అవుతా ఉన్నాయి. వాళ్ళకి టిట్కో ఇళ్ళు అక్కడ ఇవ్వడం జరుగుద్ది. గ్రూప్ డి స్టాఫ్ కూడా అక్కడ ఇళ్ళు ఇవ్వడం జరుగుతుంది. ఇవన్నీ కూడా వాళ్ళు అలా మాట్లాడుతూ ఉంటారు. కొన్ని వేల మందికి ప్లాట్లు కేటాయించేశారు, హద్దులు చూపించేశారు. ఇబ్బంది ఎవరికాయంటే 900 మందికి, 27,000 మందిలో 900 మందికి ఇవ్వాల. అది ముఖ్యమంత్రి నిన్న జరిగింది. మా జనవరి సంక్రాంతికి వెళ్ళా వాళ్ళ హద్దులు వాళ్ళకి చూపించి వాళ్ళ పట్టాలు వాళ్ళకి ఇచ్చేస్తారు. దానికి సంబంధించినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా డెవలప్ చేస్తారు. అందులో ఏమీ సందేహం లేదు. వీళ్ళు ఇలాగా మాట్లాడుతూనే ఉంటారు, కళ్ళున్న కబోదులు. ఇప్పుడు ఎటువంటి అడ్డంకులు లేవంటారు? ఉన్న 900 మందికి కూడా మీరు పట్టాలు ఇచ్చేసారు, పరిహారం ఇచ్చేసారు. రేపు జనవరికి వెళ్ళా ఆ సమస్యలన్నీ క్లియర్ అయిపోతాయి. కళ్ళున్న కబోదులకి కల్పించవు, బదిలీలు వాళ్ళకి వినిపించవు, నిజాలు ఏమి వినిపించవు. వాళ్ళు అదే స్తోత్రాలు పాడుకుంటా పోతా ఉంటారు. రేపు 28కల్లా రాజధాని ఐకానిక్ బిల్డింగ్ల నిర్మాణాలు, షిఫ్టింగ్స్ అన్ని కూడా జరిగిపోతాయి. 1600 ఎకరాలు నిన్న మళ్ళీ కొత్తగా భూ సేకరణ చేయడానికి అవకాశం వచ్చింది. వరల్డ్ స్థాయిలో గ్రీన్ సంబంధించినటువంటి ఎయిర్పోర్ట్ ని కట్టబోతా ఉన్నారు. అలాగే ప్రపంచ స్థాయి క్రీడా మైదానాన్ని కట్టబోతా ఉన్నారు. అలాగే రైల్వే స్టేషన్, సౌత్ సెంట్రల్ రైల్వే ఏం చెప్పిందంటే, విజయవాడలో స్థలం లేక మేము ఈ రైల్వేల నిర్వహణ, కోచింగ్స్ నిర్వహణ ఇవన్నీ కూడా మాకు సాధ్యం కావట్లేదు. మేము అమరావతి నుంచి రైల్వే స్టేషన్ కాదు,
మా యాక్టివిటీ అంతా కూడా రైల్వేస్ అమరావతిలో పెడతామని చెప్పి వాళ్ళు ప్రతిపాదన పంపించారు. సౌత్ సెంట్రల్ రైల్వే వాళ్ళు. పెద్ద రైల్వే స్టేషన్, పెద్ద యార్డ్ రాబోతా ఉంది. భవిష్యత్తులో వచ్చేటువంటి బుల్లెట్ ట్రైను మద్రాసు నుంచి హైదరాబాద్కి వెళ్ళేటువంటి బుల్లెట్ ట్రైను వయా అమరావతి మీదకి పోతా ఉంది. కాబట్టి వాళ్ళు అలా మాట్లాడుతూనే ఉంటారు. ఆయన మాట్లాడిన దాంట్లో 2017-14 అన్నాడు. 14లో అసలు ఆ ప్రతిపాదన లేదు. 17 నుంచి ఇప్పుడు ఇవాళ 25 వరకు మధ్యలో 5 సంవత్సరాలు వాళ్ళ రూలింగ్ ఉంది. అవును, శాసన రాజధానికి సంబంధించినటువంటి కట్టవలసిన అవసరం లేదన్నప్పుడు మరి స్టాఫ్ క్వార్టర్స్ ఎందుకు కట్టలేదు? శాసన రాజధానికి సరిపడా ఆఫీసర్లు కనీసం ఒక్క ఇటుక పేర్చాడా? నేను వస్తే రాజధాని రైతులకి డబ్బులు ఇస్తాను, రాజధాని ఇక్కడే కడతాను. అసెంబ్లీలో చెప్పాడు కదా, ఇది సరిపోదు, ఇంకా ఎక్కువ భూమి తీసుకోవాలని చెప్పాడు కదా. మాట మార్చడం, మడమ తిప్పడం, నాలిక కలుసుకోవడం, నాలిక మడత పెట్టడం వాళ్ళకి అలవాటు జగన్మోహన్ రెడ్డికి. కాబట్టి వాళ్ళు అలా మాట్లాడుతూనే ఉంటారు. పనులు అలా జరుగుతూనే ఉంటాయి. రాజధాని నిర్మాణం అయిపోద్ది. అన్ని ఒక భోగాపురం ఎయిర్పోర్ట్ రేపు వచ్చే మేలో స్టార్ట్ అవుతుంది. అది నేనే తెచ్చానని చెప్పి మనం చెప్పుకున్నాడు. మాట్లాడదాం. మస్తాన్ గారు నమస్తే. రఫీ గారు మళ్ళీ వస్తాను. మస్తాన్ రావు గారు తెలుసు. భోగాపురం ఎయిర్పోర్ట్ ఎవరు తెచ్చారు? అప్పుడు ఉండేటువంటి అశోక్ గజపతి రాజు గారు, చంద్రబాబు నాయుడు గారు 5,000 ఎకరాలు సేకరించి ఎయిర్పోర్ట్ పెడితే ఈయనేం చెప్పాడు తెలుసా? వైజాగ్ 40 కిలోమీటర్ల దూరంలో ఎయిర్పోర్ట్ ఎందుకు? వైజాగ్ లో ఎయిర్పోర్ట్ ఉంది, అవసరం లేదు కేంద్ర ప్రభుత్వ చట్టాల ప్రకారం అని చెప్పి మాట్లాడాడు. ఆ తర్వాత మళ్ళీ ఆయనే కొబ్బరికాయ కొట్టి వంగటానికి కూడా అవకాశం లేకుండా కొబ్బరికాయ కొట్టి రఫీ గారు మళ్ళీ వస్తాను. మస్తాన్ గారు నమస్తే. ఒకటే మాట్లాడారు. ఒక్క నిమిషం. ఇవాళ విశాఖపట్నంలో రిలయన్స్ డేటా సెంటర్ వస్తుంది. మొన్నటి వరకు మనం ఏం మాట్లాడుకున్నాం? గూగుల్ గురించి మాట్లాడుకున్నాం. ఇవాళ రిలయన్స్ ప్రపంచంలో ఉండేటువంటి అన్ని డేటా సెంటర్స్ విశాఖపట్నం ఎకో సిస్టమ్ డెవలప్ అయ్యి అది ఆర్థిక రాజధాని అవుతుంది. ఇక్కడ ఒక అమరావతిలో యాక్టివిటీ స్టార్ట్ అవుతుంది. రాయలసీమలో 50,000 కోట్లతో ప్రణాళికలు సిద్ధమవుతా ఉన్నాయి. వీళ్ళు ఇలా మాట్లాడుతూనే ఉంటారు. మాట్లాడదాం. మళ్ళీ వస్తాను మీ దగ్గరికి రఫీ గారు. నమస్తే మస్తాన్ గారు.